భేటీ కానున్న చంద్రబాబు రేవంత్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువెవరు అని అడిగితే ప్రతి ఒక్కరి నోటా వినిపించే పేరు చంద్రబాబు. టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఇచ్చిన ప్రాధాన్యం అలాంటిది. అయితే ఓటుకు నోటు కేసులో తొలిసారి గురు శిష్యులు అన్నమాట బయటకు వచ్చింది. చంద్రబాబు గురువని, రేవంత్ రెడ్డి శిష్యుడని విపక్షాలు విమర్శలు చేసేవి. రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్లోకి వచ్చాక కూడా వీరిద్దరి బంధం అదేనంటూ వార్తలు వచ్చాయి. దీనిపై అటు చంద్రబాబు గాని ఇటు రేవంత్ రెడ్డి గాని ఎన్నడూ స్పందించలేదు. కాగా రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆ మధ్య ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ఓ విలేకరి దీనిపై రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా గురువెవరు, శిష్యుడెవరు? చంద్రబాబు నాయుడు తాను సహచరులమంటూ చెప్పారు. తాను ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచాకే టీడీపీలో చేరానని, అప్పటికే తను రాజకీయ అరంగేట్రం చేశానంటూ రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. అయినా వీరిద్దరూ గురు శిష్యులేనని ఓ వర్గం వాదిస్తోంది. ఇక ఏపీ సీఎంగా చంద్రబాబు, తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఈ నెల 6న సాయంత్రం భేటీ కానుండడంతో మరోసారి గురు శిష్యులు అన్న మాట వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంలో సంబంధిత అంశాలపై ముఖాముఖి చర్చించుకుందామని ప్రతిపాదించారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు లేఖపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు కూడా ఆయన లేఖ రాశారు. ఇటీవల ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్నందుకు అభినందనలు తెలియజేశారు. 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశంలోనే అరుదైన ఘనత సాధించారని కొనియాడారు. తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి సమావేశం అవుదామన్న చంద్రబాబు అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని తెలిపారు. విభజన సమస్య పరిష్కారానికి కృషి చేద్దామన్నారు. ఈ సమావేశం విభజన సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు దోహదపడుతుందని ఆశిస్తున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాభవన్లో ఈ నెల 6న మధ్యాహ్నం సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబుకు సాదరంగా ఆహ్వానిస్తున్నానని రేవంత్ లేఖలో రాసుకొచ్చారు. ఇదిలా ఉండగా రాష్ట్ర విభజన జరిగి ఇంకా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రాధాన్యత సంతరించనుంది.